కడప జిల్లా పులివెందులలో ఉద్రిక్త చోటు చేసుకుంది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో రెండో నిందితుడైన సునీల్ యాదవ్ భార్యకు వేధింపులు ఎదురయ్యాయి. సునీల్ భార్య తన బిడ్డను తీసుకుని ఆసుపత్రికి వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తి అడ్డుకుని దుర్భాషలాడటం కలకలం రేపింది. ఈ ఘటనపై బాధితులు పులివెందుల అర్బన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై తక్షణమే స్పందించిన డీఎస్పీ మురళీ నాయక్ ఆధ్వర్యంలో పోలీసులు రంగంలోకి దిగారు. వేంపల్లి, పులివెందుల రూరల్ సిఐలు సంఘటనా స్థలాన్ని పరిశీలించి సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితుడి కోసం గాలిస్తున్నారు. త్వరలోనే నిందితులను అదుపులోకి తీసుకుంటామని డీఎస్పీ స్పష్టం చేశారు. టౌన్లో నిన్నటి దినం ఒక 5:30 నుంచి సుమారుగా 5:50 మధ్య మధ్యకాలంలో ఎవరైతే మన వివేకానందరెడ్డి మర్డర్ కేసులో ఉన్నటువంటి సునీల్ యాదవ్ A2గా ఉన్నారు. వారి బ్రదర్ ఉన్నారు కిరణ్ యాదవ్ అని. ఆ కిరణ్ యాదవ్ సునీల్ యాదవ్ వాళ్ళ భార్య ధనలక్ష్మి పిల్లోనికి ఏదో చిన్న పిల్లోడు ఆరోగ్యం బాగాలేదని ఇక్కడ ఈ టౌన్లో ఉన్నటువంటి ఒక వెంగిరెడ్డి హాస్పిటల్ అని చెప్పి ఒకటి ఉంటుంది. ఆ హాస్పిటల్ చూపించుకోవడానికి పిల్లలు తీసుకొచ్చి 2-వీలర్లో వస్తుంటారు. వారి ఎదురుగా అక్షయ హోటల్ సమీపంలో ఒక తెల్లటి అపాచి బండి వెహికల్ మీద కొద్దిగా స్టౌట్గా ఉంటాడు. ఆ వ్యక్తి వచ్చి వారి భార్యతో, ఎవరైతే సునీల్ కుమార్ యాదవ్ భార్య ఉంది, వారి భార్యతోటి ధనలక్ష్మికి ఏం లేదు అత్త, ఇక్కడ ఉన్నటువంటి మా నాయకులైనటువంటి అవినాష్ రెడ్డి గారి పైన, అదే రకంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద రకరకాలుగా మాట్లాడుతున్నాడు.